చెప్పు. ఏం చెప్పు? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? అసలు ఎందుకు లిఫ్ట్ చేయాలి శివ? ఎందుకు లిఫ్ట్ చేయాలేంటి? నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్న విషయం నీకు తెలీదా? చూడు శివ, ఇది జరగదు. ఇక్కడితో అంతా ఆపేద్దాం. మా ఇంట్లో నాకు ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏమంటావే? నన్ను వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నిన్ను వాడిని చంపేసి నేను కూడా చేస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? ప్రేమేనా నీది? ఛీ! మరి నన్ను వదిలేసి ఇంకొకటి పెళ్లి చేసుకోవడం ప్రేమ? సరే, ఏం చెప్పి మా ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాం అనుకుంటున్నావు? మొన్నటికి మొన్న మా ఇంట్లో దొంగలు పడితే మా నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న రౌడీ షీటర్ల ఫోటోల్లో నీ ఫోటో కూడా ఉంది. ఏ తండ్రి తన కన్న కూతుర్ని ఒక రౌడీ షీటర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు? నువ్వు నన్ను ప్రేమించినప్పుడు కూడా నేను రౌడీగా నేను ఇస్తాను. నిన్ను రోడ్డు మీద ఎవడైనా నేర్పిస్తే నీ మొక్కలో నవ్వు చూసే వరకు వాడిని చావుగొట్టినప్పుడు కూడా నేను రౌడీగానే. నువ్వు నాతో సినిమాలకి పార్కులకి తిరిగినప్పుడు కూడా నేను రౌడీగానే. అప్పుడెప్పుడు నీకు రౌడీ నన్ను గుర్తు రాలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే మాత్రం గుర్తొస్తుంది. సరే, పెళ్లి చేసుకుందాం శివ. ఏం పెట్టి పోషిస్తావు నన్ను? పీకలు కోస్తావా లేదంటే సెటిల్మెంట్లు చేస్తావా? ఇష్టా ముందైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను గొడవలన్నీ ఆపేస్తాను. ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటాను. ఛీ, ఆపు శివ. నువ్వు చదువుని చదువుకి నీకెవడిస్తాడు ఉద్యోగం? ఉద్యోగం కాకపోతే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను. బాబు శివ, శివగారు, నీకు దండం పెడతాను. నీకింక ఏం చెప్పినా అర్థం కాదు. నన్ను వదిలే. నీకెలా ధైర్యం? నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. అర్థం కావట్లేదా నీకు? నిన్ను వదలలేను, వదిలి బ్రతకలేను. వదులు శివ. నిషిత, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆయనతో నీకు మాట్లాడి ఎన్నిసార్లు చెప్పా నీకు? నడు ఇంట్లోకి పద, నీ పని చెప్తాను పద. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుర్ర బుద్ధి ఉండట్లేదు. చిచ్చి, ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? అర్థమాను ఆడితోనే తిరుగుతున్నావు. ఆడితో కబుర్లు వద్దంటే ఏనో. ఓ పక్క నీకు పెళ్లి సంబంధాలు చూసి వస్తున్నాను కదా. ఇలాంటి పనులు చెప్తుంటే నేను చేసుకోవడానికి ఎవడొస్తాడే? కొద్దిగా నీకు భయం భక్తి లేకుండా పోయే. చిచి, నేను చూస్తుంటే చిరాకు దొబ్బుతుంది. నడు, మీ అమ్మ ఎదురుగా నేను పీకుతాను. ఏ కూతురు కూడా బాబుని తేడి పెంచదే. ఏమైందండి? దొన్నపోతులా తినేసి పందిలో పడుకోవడం కదే. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఏం చేస్తుంది, బయట ఎవరితో మాట్లాడుతుంది, ఇలాంటివి కూడా చూసి చావాలి. పనికి మాలిన దానని నన్నెందుకండి తిడుతున్నారు? తిట్టగా గట్టిగా కోగులించి ముద్దెట్టుకోమంటావా? పనికి మాలిన దానని, పనికి మాలిన దాన. ఆడవాళ్ళ మీద కాదే నీ ప్రతాపం, వెళ్ళి వాళ్ళ మీద చూపించు. చూపిస్తానే. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే ఇంకా చాలా దూరం వెళ్ళేటట్టుగా ఉంది. ఇయాలే తాడో పెడో తేల్చి పారేస్తాను. బాలాజీ, ఏ బాలాజీ, బాలాజీ ఒకసారి బయటికి రావయ్యా. ఎలా పని లేకుండా ఏడు శంకరం అర్ధరాత్రి గోలేటి? మరీ అంత నంగినాటకాలు ఆడక బాలాజీ. చూడు, నీ కొడుకు నా కూతుర్ని నిద్రపెట్టేస్తాడో లేదో నాకు ఈ రోజే తేలిపోవాలంతే. ఏం మాట్లాడుతున్నావయ్యా? మా అబ్బాయి ఏదో మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అబ్బో ప్రేమ, ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా. ఊరుకోలచ్చమ్మా, ప్రేమంట ప్రేమ. చూడలచ్చమ్మా, నీకు కూడా వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇలా డ్రోడియా దిగిచ్చి పెళ్లి చేస్తావా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు రెడిపోయిందే. నువ్వే కాదు, బుర్రా బుద్ధి ఉన్న ఏ నా కొడుకు కూడా ఇలాంటి రోడ్డు ఎదగిచ్చి పెళ్లి చేయడు. చూడు శంకరం, ఇవన్నీ కాదు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయనక్కర్లేదయ్యా. నాకు తెలిసింది వచ్చింది నేనే చేసుకుంటాను. ఎలాగూ మీ వాడి దేవల్ల ఈ ఏరియా మొత్తం రౌడీజం బాగా డెవలప్ అయిపోయింది కదా. అంచేత ఏ నగ ఉన్నట్టు లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఫ్లాటో ఎవరి దగ్గరైనా తాకటెట్టి ఓ నలుగురు మనుషులు మాట్లాడి మీ వాడి కాలో చెయ్యవు, కుదిరితే పేనం తీయించి మారేస్తాను. పేడ ఎరగడైపోద్ది. అవును, మీ వాడు కూడా ఈరుడు సూర్యుడు కాబట్టి ఈ ప్లాన్ వల్ల పని అవ్వలేదనుకో, మే ముగ్గురు అన్నంలో ఎండ్రిని కలుపుని చత్తాం, మిమ్మల్ని బొక్కలో వేసేస్తారు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు శంకరం? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించిన మాట నిజం, అవునా కాదా? అవును. అయితే నన్నే చేయమంట? నువ్వేం చేయక్కర్లేదు శంకరం. మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడం నీకు ఇష్టం లేదు, అదేనా నీ బాధ? సావనైనా సత్తాను కానీ ఆడికిచ్చి మాత్రం పెళ్లి చేయనయ్యా.
చేయను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఓ పని చెయ్యి, ఆడిని పిలిచి మా అమ్మాయితోటి ఎటువంటి సంబంధం పెట్టుకోనని నీ మీద మీ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్పమా. అబ్బో, ఆ ప్రమాణం ఏదో మీ అమ్మాయితో చేయించు ముందు. చేయించు ముందు. చేయిస్తా నాగమమ్మా. చేయించవయ్యా. అమ్మా మహాతల్లి, ఓసారి ఇలా దయచేయమ్మా. చూడు, ఆడితోటి ఎటువంటి సంబంధం ఎట్టుకోనని నా మీద మీ అమ్మ మీద కొట్టేసి చెప్పే. అలా సొత్తాడు ఇల్లరా, దాని మీద కూడా ఒట్టే. అది వెళ్ళు. అదయ్యా బాలాజీ, మా అమ్మాయి ఒట్టేసి చెప్పింది. ఇక నువ్వు కూడా మీ ఓడి చేత ప్రమాణం చేయించి మా అమ్మాయితో ఎటువంటి సంబంధం పెట్టుకోనని చెప్పు. మేము ముగ్గురం హాయిగా ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం. రే, వినిపించిందా? ఆ అమ్మాయిని కన్నెత్తి చూడనని నా మీద మీ అమ్మ మీద ప్రమాణం చేయరా? అలా ఆలోచిస్తావేట్రా? ఆ అమ్మాయి జోలికి వెళ్ళనని నా మీద మీ అమ్మ మీద ప్రమాణం చేయరా? ఏంటన్నా ప్రమాణం ప్రమాణం చేస్తే ప్రేమ చచ్చిపోద్దా? నిష్ఠ అంటే నాకు చచ్చేంత ప్రేమ. అది నేను వద్దనుకున్నా, నేను మాత్రం దాన్ని వదలను. అదయ్యా బాలాజీ, విన్నావు కదా, నీకు బాగా బుద్ధి వచ్చిందా? చూడు, నీకు నీ సుపుత్రుడికి ఓ పెద్ద నమస్కారం. నువ్వేం చేయలేవు గాని నేను చెయ్యవలసింది తోచింది నేనే చేస్తాను. పదండి. ఒరే బుద్ధులేని యదవా, కన్న తల్లిదండ్రుల కంటే అది ఎక్కువైపోయిందిరా నీకు. అబ్బా, అలా ఎలా అడుగుతావునన్నా? నీకు మీ అమ్మాయికో మా అమ్మాయికో అంటే నువ్వేం సమాధానం చెప్తావు? నిష్ఠ అంటే నాకు చచ్చేంత ప్రేమ నాన్న, అంతకు మించి మీకేం చెప్పలేను నేను. అయితే ఎక్కడికైనా వెళ్ళి చావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా శివ, అది ప్రేమ ప్రాణానికి ప్రమాదకరం. ఏయ్ నడు, మనం ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. చెప్పరా. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఎప్పుడు ఉండే గొడవే. ఏంటి వాయిస్ డల్గా ఉంది? ఈరోజు కూడా గొడవ అయిందా? ఏముంది, ఈసారి ఎక్కడికైనా వెళ్ళి చావమన్నాడు. సరే, ఇదంతా మామూలే కానీ ఏమైనా తిన్నావా? ఏం తింటాం లేరా. సరే, గ్రౌండ్ సైడ్ వెయిట్ చేయి, ఇంట్లో అయితే తీసుకొస్తాం. అదేం వద్దురా, మూసుకొని చెప్పించేయి. బాయ్. సరే. మహానుభావుడు అన్న నువ్వు ఏ రోజన్నా పేదోడు కడుపున తినిపెట్టవా? లేదా? పిల్లలు చదువుకోవడానికి బడి లేదు, కట్టుకోవడం సరైన గుడ్డ లేదు. ఎప్పుడైనా మా ఏరియాలోకి వచ్చి మా ఆరోగ్యం ఎలా ఉందని అడిగావా? అది కూడా లేదు. కానీ ఎలక్షన్ టైంకి వస్తాడు, అమ్మా మీ ఓటు నాకు, అయ్యా నీ ఓటు నాకు అని అడుక్కోవడానికి బెచ్చగల్లగా. అయినా సరే మా అన్న మహానుభావుడు. ఎందుకంటే అన్నా జై అని జెండా పడుకుని జేజేలు కొడితే చాలు మా అన్న కడుపు నిండా బిర్యానీ పొట్లు, తాగడానికి కోటర్ బాటిల్ ఇస్తాడు మా అన్న. అందుకే మా అన్న ఎంత గొప్పోడు అంటే అంత గొప్పోడు. అలాంటి మా అన్న ఫ్లెక్స్ చింపడానికి మీకు ఎన్ని గుండెలరా నా కొడకల్లారా? అన్నా, నీ ఫ్లెక్స్ చింపింది ఎవడైనా సరే నాకు దొరికితే అడ్డంగా నరికేస్తానా? ఏంట్రా నువ్వు ఈ టైంలో ఇక్కడ? శివన్న నమస్తే అన్న. పెద్దడు కూడా వచ్చాడన్న. ఈడన్నా నిజమైన దొంగన కొడుకు అంటే ఎవరికైనా ఆకలిస్తుందంటే కడుపుంటే తిండి పెడతాడు, సాయం కోసం వస్తే తగినంత సాయం చేస్తాడు. ఎంత చేస్తా సరే నా కొడుకు రౌడీ షీటర్ అనే బిరుదు అది తమరిదే వల్లే. అయినా సరే మాకు నువ్వు మహానుభావుడివే. నీ ఫ్లెక్స్ చింపది ఎవడైనా సరే మాకు దొరకలా అడ్డంగా జాగ్రత్త తీసుకెళ్ళండి. అన్నా, ఫ్లెక్స్ చింపినోడు దొరికాడన్నా. ఎక్కడున్నాడు రా? పక్క వీధిలో పట్టుకున్నారు మన వాళ్ళు. ఏంటన్నా మళ్ళీ వదినతో గొడవ?
ఎప్పుడు ఉండేదేలారా. ఇంతకీ నువ్వేంటి నీ రేంజ్ ఏంటన్నా? ఒక అమ్మాయి దగ్గర ఎంత వీక్ అయిపోతున్నావు? ఏం చేస్తానులేరా, ఏంటో అన్నా నువ్వు. ప్రేమిస్తే అంతే, ఎవడైనా వీక్ అయిపోవాల్సిందే. అడుగు రే పట్టుకుంటారా అన్ని. అడుగో, చాలా ఓవర్ చేస్తున్నాడు అన్న. ఇదిగో ఈడే. రే పట్టుకుంటా, పారిపోతున్నాడు. రే ఆగరా ఆగరా. వదలండి. ఏంట్రా ఓవర్ చేస్తున్నావేంటి? ఉద్దిమేసి సరిగా మీసం కొడలేదు. నీకెందుకురా పాలిటిక్స్? ఏ ఏరియాలో ఉంటారా నువ్వు? నీ నాన్న పేరేంటి? అదే అన్న మన దుర్గకు కొడుకీడు. ఏ దుర్గక్కరా? అదే అన్న ఇళ్లలో పని చేస్తుంది కదా, మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగం కూడా ఇప్పించావు నువ్వు. నీ అబ్బా, నీ అమ్మాయి అక్కడ కష్టపడి పని చేస్తుంటే నువ్వేమో ఇక్కడ బేవర్ చదవలాగా బోగు తిరుగుళ్ళు. మా జీవితాలు కూడా ఇలాగా ఫ్లక్స్లు గొడవలతోనే మొదలయ్యారా? ప్రతి నా కొడుక్కి రౌడీగాళ్ళ కనిపిస్తున్నావు ఇప్పుడు. ఇంకొకసారి నేను ఏరియాలో చూసానా కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నా కొడక. మీరేంటి ఈ టైం వరకు ఆటలు? సరే సరే త్వరగా వెళ్ళండి, లేట్ అయింది బాగానే. ఎరా సూరి అన్నా నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా నేను. మన తరుణ్ అన్న మొన్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో తిరగడం చూశాను. వాడు ఆళ్ళతో ఎందుకు తిరుగుతాడు రా? లేదన్నా నేను చూశాను, కారు కూడా ఎక్కించుకున్నాడు. సరే సరే నేను మాట్లాడతా కానీ బాలేట్ ఎందుకు వెళ్ళి. సరే అన్న, రేపు కలుపుతాను అయితే. బాయ్ రా. ఏంట్రీ టైంలో కూరలంతా ఏం చేస్తున్నారు? ఏం లేదురా, చిన్న గొడవ. ఏంటి ఆ ఫ్లెక్స్ కోసమేనా? అవును. ఎందుకు వచ్చిందిరా మీకు ఇదంతా? అటువంటి పెద్ద సూపరా ఏంటి? వాడు ఫ్లెక్స్ చెప్తే మీరు గొడవ పడ్డాం. రే నోరు మూసుకోరా. మన ఏరియాకి ఎంతో కొంత మంచి జరిగిందంటే అంతా అన్నవాళ్ళే, అది గుర్తుపెట్టుకో నువ్వు ముందు. అయినా నువ్వేంటి ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో తిరుగుతున్నావంట? ఎవడు చెప్పాడు? ఎవడు చెప్తే ఏంటి, తిరుగుతున్నావా లేదా? ఎవడు చెప్పాడురా నీకు? సూర్యగడు చూశాడంట. ఆడికి పనేం లేదు, చెంచాగాడు. రే తిరుగుతున్నావా లేదా ముందే చెప్పు. రే వాడు మా ఆఫీస్లో వర్కర్ రా, వాళ్ళ తమ్ముడి కోసం జాబ్ రికమెండ్ చేయమని అడుగుతున్నాడు అంతే, అంతకంటే ఇంకేం లేదు. అయినా నువ్వు వాళ్ళకి జాబ్ రికమెండ్ చేయడం ఏంట్రా? ఏ మన వాళ్ళేరా? ఏం మాట్లాడుతున్నావురా? నిశ్చితకి జాబ్ ఇప్పించింది ఎవరు? నేనే కదా. నువ్వు ఇప్పించిన జాబ్ వచ్చాకే దానికి బాగా కొమ్ములు వచ్చాయి. మాట్లాడితే జాబ్ అంటుంది, డబ్బు అంటుంది, రౌడీ షీటర్ అంటుందిరా. ఒకప్పుడు ఐ లవ్ యూ నిశ్చయ అనగానే ఊపిరానంత గట్టిగా పట్టుకునేది. ఇప్పుడు నాకు వద్దు, మా అమ్మ నాన్న చూపించిన పెళ్లి చేసుకుంటానని పెళ్ళికి కూడా రెడీ అయిపోయింది. ఇందాక కూడా నన్ను వదిలేస్తానని వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసింది. ఒరే శివ, నీకోటి చెప్పనా? నీది నిజంగా నిజమైన ప్రేమ అయితే తను వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినప్పుడు నువ్వు వదిలేయలరా దాన్ని. అంటే ఏంట్రా, నాది నిజమైన ప్రేమ కాదంటావా? ప్రేమించిన అమ్మాయి కష్టమో నష్టమో ఎలా అయినా మనతో ఉండాలనుకుంటాం కానీ వాడు ఎవడికో కోన్కేసుకో గొట్టంగాడికి ఇచ్చి రోజు సంతోషంగా ఉందో లేదని కిటికీలను తొంగి చూడమంటావా? అయినా ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా? రోజుకి 2-3 అమ్మాయిలతో తిరిగే నువ్వు కూడా సలహా ఇస్తున్నావు చూడు. ఏం చేస్తాం, నా కర్మ.
రండి. వాడి బాడీ ఎవరికి దొరకకూడదు. భయపడాల్సిన పని లేదు. అంత సెట్ చేస్తా. మనకేం ప్రాబ్లం రాదు కదా? ఇంపాసిబుల్. 1% ఛాన్స్ కూడా లేదు. మొత్తం సెట్ చేస్తా. మరి పోలీసుతో ప్రాబ్లం? పోలీసులు కూడా వీడు ఎప్పుడు పోతాడని చూస్తున్నారు. సేఫ్ గానే ఉన్నావు కదా? ఏదేమైనా కేర్ఫుల్ తరుణ్. నిషిత, మరి బాడీ ఏం చేస్తావు? బాడీ కూడా ఎవరికి దొరకదు. ఎవరికి మన మీద ఏం అనుమానం రాదు కదా? కొన్ని రోజులు నటించే నిషిత. సరే. అంతా సెట్ అయ్యాక అంతా సెట్ అయ్యాక ఇంటికి మామూలు పంపించి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం.